ప్రైజ్ ద లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం మిమ్మల్ని కలుసుకోవడానికి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము, యెహోవా ఏర్పాటు చేసిన దినము. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. ఇందులో ఉత్సహించి సంతోషిస్తాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కాబట్టి ఏం దినమో, మంచి రోజు కాదో, రాశి ఫలాలు చూస్తే ఎలా ఉంది అని రాసి చెందాల్సిన అవసరం లేదు. రాశి ఫలాలు చూసేవాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అన్ని జనుల ఆచారాలు ఆచరించేవాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అన్ని జనుల ఆచారాన్ని, ఆత్మీయుల ఆచారాన్ని రెండింటిని కలిపి చేయొద్దు, కలగా పొలగంగా చేయొద్దు, మిక్స్డ్ చేయొద్దు. ఈ రెండిటి మధ్యలో తడబడొద్దు, ఈ రెండు తలంపుల మధ్యలో తడబడొద్దు. ఎందుకంటే మనం లోకము నుంచి వేరయ్యాం. వి వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకములో నుంచి, సముద్రము అనే లోకములోంచి మీరు వేరైపోయారు. లోకానికి మీరు అవసరమైంది, లోకానికి మనం అవసరమై ఉన్నాం. వాళ్ళకు ఒక రుచిని ఇవ్వడానికి, వాళ్ళకు ఒక ఉప్పదనాన్ని ఇవ్వడానికి మనం ప్రార్థిస్తున్నాం. సంఘం ప్రార్థిస్తుంది, సంఘం ఉపవసిస్తుంది, సంఘము సువార్త ప్రకటిస్తుంది, సంఘము సామాజిక సంస్కరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ మతము కూడా సమాజం మీద ఇంత బాధ్యత కలిగి ప్రవర్తించడం లేదు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్. We are praying for the nations. We are praying for the countries, cities, towns and villages. మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Church is more responsible. Pastor is more responsible. Believers should be more responsible. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో ప్రతిరోజు 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30 శాంతి టీవీ నెల్లూరు అని యూట్యూబ్లో కానీ మీరు కొడితే వచ్చేస్తుంది. మీరు కావలసిన వీడియో క్లిక్ చేసుకొని మీరు వినొచ్చు, చూడొచ్చు. ఛానల్ నంబర్ 51. దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. ఇది మీ ప్రోగ్రామ్. మీరు వాక్యం చెప్తున్నారు కదా, మా ప్రోగ్రామ్ ఎలా అవుతుందంటారేమో. ఆల్దో ఐఎమ్ ప్రీచింగ్, నేను ప్రసంగిస్తున్నప్పటికీ, నేను ప్రకటిస్తున్నాను, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. మీరు ప్రార్థన చేస్తున్నటువంటి, మీరు ఎదురు చూస్తున్నటువంటి, మీరు ఆదరిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి ఇందులో వాక్యాలు అందరికీ కాకపోయినా కొందరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందుని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, రోగాలతో, క్రానిక్ డిజీజెస్తో, సీజనల్ డిజీజెస్తో, అటువంటి వారు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా సంఘస్థులు, మా స్థానిక సంఘస్థులు అనగా గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి శాంతినగర్, డైకస్ రోడ్, శాంతినగర్ 6వ వీధిలోని ఆ సంఘంలో మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీ పిల్లలకి చదువుకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళ వివాహాలకు సంబంధించిన విషయం కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన విషయం కావచ్చు, మీ ఆర్థిక విషయాలు కావచ్చు, ఏమైనా కానీ మీరు మాకు తెలియజేయండి. మమ్మల్ని కాంటాక్ట్ చేసే విధానం 1 పైన నంబర్లకి మీరు కాల్ చేయొచ్చు, దాని ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే పైన నంబర్లకి వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com అనేటువంటి ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ పెట్టవచ్చు. ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ అయినా మీరు ఎన్నుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ నేను ఒక్కడిగా కనిపిస్తున్నప్పటికీ నా వెనకాల ఒక బృందం ఉంది, నా వెనకాల ఒక టీం ఉంది. టీమ్ ఆఫ్ పాస్టర్స్ అండ్ బిలీవర్స్. ఇది 1 మ్యాన్ షో కాదు, అందరూ చేయాల్సిన పని.
అందరూ కలిసి చేయాల్సిన పని. ఇది టీం వర్కే కానీ ఇది సింగిల్ వర్క్ కాదు. స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో ఆపబడని వారు, ఆపజాలని వారు, వాళ్ళని ఎవరు ఆపలేరు. నో వన్ స్టాప్డ్ దెమ్. నో ప్రీస్ట్, నో ఫారిసీస్, నో సాదుసీస్, నో స్క్రైబ్స్, నో వన్ స్టాప్డ్ దెమ్. నో రోమన్ సోల్జర్స్ స్టాప్డ్ దెమ్. దే కుడ్ నాట్ స్టాప్ దెమ్. వాళ్ళు వారిని ఆపలేకపోయారు. బెదిరింపులు వాళ్ళ పరిచర్యని, వాళ్ళ సేవని ఆపలేకపోయాయి. రెండోది, అయినటువంటి భౌతికమైన దేహములు అయినటువంటి దేవాలయములా ఎంచబడినటువంటి దేహములు గాయాలైనప్పటికీ కూడా, స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళు ఆ గాయాలు లెక్క చేయలేక, ఈరోజు గాయం అయిపోయింది, దెబ్బతిన్నింది, రక్తం చాలా పోయింది, బ్లీడింగ్ ఎక్కువ జరిగింది, కాబట్టి వదిలే, ఈరోజు వదిలే, కొద్దిగా బ్రేక్ తీసుకుందాం, అంతా చల్లబడిన తర్వాత, అంతా సద్దుమణిగిన తర్వాత ఆలోచిద్దాం, సువార్త సేవ చేద్దాం అని వాళ్ళు అనుకోలేదు. ప్రతిరోజు అనుకూల దినమే, అనుకూల సమయమే అని భావించి వాళ్ళు ప్రతిదినము సువార్తను ప్రకటించారు. మనం అప్పుడప్పుడు సువార్త ప్రకటిస్తాం, నెలకోసారో టీములుగా వెళ్ళి సువార్తను ప్రకటిస్తాం. కానీ వాళ్ళు అలా కాదు. దే ప్రీచ్డ్ గాస్పల్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అనుదినము సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా అవమానాలు వాళ్ళ ఆత్మ సంబంధమైన పరిచర్యను అడ్డుకోలేకపోయినాయి, ఆపలేకపోయాయి. అనగా వాళ్ళ పరిచర్యను ఇవేవి నిరాశపరచలేదు. ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని గాయాలు కలిగినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, బెదిరింపు కాల్స్ కావచ్చు, బెదిరింపు ఉత్తరాలు కావచ్చు, ఆకాశరామన్న ఉత్తరాలు కావచ్చు, థ్రెటనింగ్ లెటర్స్ కావచ్చు, దే నెవర్ కేర్డ్ అబౌట్ దెమ్. వాళ్ళు లెక్కే చేయలేదండి. ఇలా బోర్డులు వస్తుంటాయి. మందిర నిర్మాణం జరిగిస్తున్నటువంటి నెహెమ్యా దగ్గరికి, నెహెమ్యా బృందం దగ్గరికి టోబియా, సన్బల్లతు, గెషెము అనేటువంటి వాళ్ళు, దుష్టత్రయం, వాళ్ళు వర్క్ జరగకూడదని, యెరూషలేము అలాగే పాడుబడి ఉండాలని, వాళ్ళెవరో బయట నుంచి వచ్చి కట్టేదేంటి, మేము కట్టుకోవాలి అన్న విధంగా అన్యజనులైనప్పటికీ కూడా దేవాలయములో జొరబడి జరుగుతున్నటువంటి దేవుని పనిని అడ్డుకుంటున్నటువంటి శత్రు జనాంగం. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఎన్నో బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా అక్కడ నెహెమ్యా చేసినటువంటి ఒక ప్రార్థన, ఎక్కడో నాకు రెఫరెన్స్ గుర్తులేదు, కానీ నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన అంటే, ఈ బెదిరింపులు చూసి మేము బెదరకుండా ఉండాలి. నెహెమ్యా గ్రంథంలో ఆయన చేసినటువంటి కొన్ని ప్రార్థనలు కనిపిస్తాయి. 6:14 చూద్దాం. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బల్లతును నన్ను భయపెట్టవలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, అనగా నెహెమ్యాకు వ్యతిరేకంగా ప్రవక్తలు లేస్తున్నారు, భయపెట్టవలని. పత్రికల ద్వారా భయపెడుతున్నారు, ప్రవక్తల ద్వారా భయపెడుతున్నారు, ఆత్మీయంగా భయపెడుతున్నారు, భౌతికంగా భయపెడుతున్నారు. ఎలా భయపెట్టినా కానీ కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోబద్య అనేటువంటి ప్రవక్తిని, ఫాల్స్ ప్రాఫెటస్ని జ్ఞాపకము చేసుకో. బెదిరింపుల కాంటెక్స్ట్లో నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, నా చేతుల్ని బలపరచు, నన్ను బలపరచు, ఈ పని ఆగిపోవడానికి వీల్లేదు, ఈ కార్యం ఆగిపోవడానికి వీల్లేదు అని నెహెమ్యా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. 4వది, అసౌకర్యాలను చూచి వాళ్ళు ఆగిపోలేదు. ఇప్పుడు కాదులేండి, నెక్స్ట్ మంత్ నుంచి చేసుకుందాం, వర్షాలు ఉన్నాయంటే కదా, ఇంక వద్దులేండి మినిస్ట్రీ, ఆపేద్దాం, కొన్ని రోజులు మినిస్ట్రీకి రెస్ట్ ఇద్దాం, బ్రేక్ ఇద్దాం, సమ్మర్ హాలిడేస్ టైప్లో హాలిడేస్ ఇద్దాం. నో, పరిచర్యలో హాలిడేస్ లేవండి. పరిచర్య కొరకు మంచి రోజులు చెడు రోజులు అని లేవు. ప్రతిరోజు మనం పరిచర్య చేయాలి. స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు పరిచర్య చేయడానికి మనం పిలువబడ్డాం. అకేషనల్గా అప్పుడప్పుడు పరిచర్య చేయడానికి కాదు. మన పేరు వాక్య సేవకులు, వాక్యాన్ని సేవించేవాళ్ళం, వాక్యాన్ని స్వీకరించేవాళ్ళం, వాక్యాన్ని సమాజంలో తెలియజేసేవాళ్ళం, వాక్య సేవకులు. వీఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ ది వర్డ్. మనం ప్రసంగించకుండా ఉండలేం.
సెక్యులర్గా ఒక రైటర్ అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే అంటారు, ఆయన చెప్పిన మాట, కవిత్వం రాయకపోతే నేను ఏసీ గదిలో కూర్చున్నా కానీ నాకు చెమట పడుతుంది అని చెప్పాడు. స్టేట్మెంట్ ఇన్స్పెన్స్ సిమిలర్గా అలా ఉంటుంది. అనగా ఏసీ రూములో ఉన్నా కానీ చెమట పట్టాలి నీకు. ఈ స్టూడియోలో ఏసీ, లైట్స్ ఉన్నాయి, చిన్న గది, బాగా హీట్ ఎక్కింది. ఏసీ వలన ఈ హీట్ని తగ్గిస్తుంది. అది చెమట పట్టొచ్చు, కొన్నిసార్లు పట్టకపోవచ్చు. ఏసీ సరిగా పనిచేయలేదంటే చెమట పడుతుంది. ఏసీ గదిలో ఉన్నా కానీ నేను కవిత్వం రాయకపోతే, సువార్త ప్రకటించకపోతే నీకు చెమటలు పట్టాలి. సువార్త ప్రకటించకపోతే నీకు ఆకలి వేయకూడదు. ఈరోజు సువార్త ప్రకటించలేదు కాబట్టి నేను భోంచేయను అని అనుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ అసౌకర్యాలను బట్టి కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు, బ్లీడింగ్ అవుతుంది, రక్తసిక్తమైన వాళ్ళ దేహాలు. ఆ గాయాలు కడిగిన వాళ్ళు లేరు, తర్వాత కడిగారు, అది వేరే విషయం. అలా ఉంది. వాళ్ళ వస్త్రాలని రక్తంతో తడిచిపోయాయి. రక్తము చెమట రెండు కలిసి తడిచిపోయినాయి. అదే సమయంలో వాళ్ళు ప్రార్థిస్తూ వాళ్ళ కన్నీళ్ళు, చెమట, రక్తము, వారి కన్నీటి బిందువులు, వారి చెమట బిందువులు, వారి రక్తపు బిందువులు, ఈ మూడు కలుసుకున్నాయి. దేర్ డ్రాప్స్ ఆఫ్ టీయర్స్ అండ్ దేర్ డ్రాప్స్ ఆఫ్ స్వెట్ అండ్ దేర్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్, ఈ మూడు కలుసుకున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఫేస్ చేశారు అటువంటి ట్రిబ్యులేషన్ని, పెర్సిక్యూషన్ని, అటువంటి అనర్థాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ అసౌకర్యాల మధ్యలో కూడా ఆనందంగా ఆరాధన చేసేవాళ్ళుగా ఉండాలి. అన్నీ బాగుండాలండి, ఏసీ బాగుండాలండి, ఫ్యాన్లు బాగుండాలండి, మా కార్లకు, వాహనాలకు పార్కింగ్ ఇవన్నీ ఉండాలి, అప్పుడే మేము మీ చర్చ్కి వస్తాము అని అనేవాళ్ళు ఉన్నారు. అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా ఆరాధన చేసేవాళ్ళుగా మనం ఉండాలి. రండి, ఈ సమయంలో మన సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము మన ధ్యానము కొరకై అపోస్తుల కార్యం 5వ అధ్యాయ ధ్యానాలు నేను ముగించేస్తున్నాను. ఈరోజు 6వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 6th చాప్టర్ వర్స్ 1. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధానాలను చిన్న చూపు చూచారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, అనుదిన పరిచర్యలో, అప్పుడప్పుడు పరిచర్యలో అని కాదు, వారానికి 2 రోజుల పరిచర్యలో, వారానికి 3 రోజుల పరిచర్యలు అని కాదు, అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద, అనగా హెబ్రీ భాష మాట్లాడే వారి మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణుగుకున్నారు. సనిగారు అని కాదు, సనగసాగిరి. దే బిగాన్ టు మర్మర్, దే బిగాన్ టు గ్రంబుల్. సనగసాగారు, గొనగసాగారు. నేను చదువుతున్నాను. డ్యూరింగ్ దోస్ డేస్ ద నంబర్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్ కెప్ట్ మల్టిప్లయింగ్ గ్రేట్లీ, బట్ ఏ కంప్లైంట్ వాజ్ బ్రాట్ అగెన్స్ట్ దోస్ హూ స్పోక్ అరామిక్. అరామిక్ భాష మాట్లాడే వాళ్ళకి గొడవ ఎవరికంటే బై ద గ్రీక్ స్పీకింగ్ జ్యూస్, అనగా గ్రీకు మాట్లాడేటువంటి యూదుల యొక్క భాష కాదు గ్రీకు భాష, వాళ్ళకి అన్య భాష. అన్య భాష అంటే అన్నోన్ టంగ్స్ అని కాదు, అనగా అరామిక్ మాట్లాడే వాళ్ళకి, గ్రీకు మాట్లాడేటి వాళ్ళకి, అనగా హీబ్రూ మాట్లాడే వాళ్ళకి, వాళ్ళ యొక్క రిలీజియస్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి, పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది. అనగా 2 భాషలు కనిపిస్తున్నాయి. ఒకటి హెబ్రీ భాష, లేకపోతే 2 గ్రీకు భాష. ఇక్కడ రాయబడిన మాటలు, హూ ఫెల్ట్ దేర్ విడోస్ ఆర్ బీయింగ్ ఓవర్లుక్డ్ డ్యూరింగ్ ద డైలీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్. అనుదిన ఆహార పరిచర్యలో, అనుదిన బల్లల పరిచర్య దగ్గర విధవరాండ్రను చిన్న చూపు చూశారని, వైధవ్యం ఏదో శాపం అన్నట్టుగా చూశారని, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. నేను చదువుతున్నాను మరొక తర్జుమాలో, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. నౌ ఇన్ దీస్ డేస్, ఈ రోజుల్లో, వెన్ ద నంబర్ ఆఫ్ డిసైపుల్స్ వాస్ గ్రోయింగ్, శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు, దేర్ అరోజ్ ఏ కంప్లైంట్ బై గ్రీషియన్
జూస్ అగెనిస్ట్ హీబ్రూస్. ఎవరికి గొడవ అంటే యూదులకే. ఒక భాష మాట్లాడే వాళ్ళకి మరొక భాష మాట్లాడే వాళ్ళకి. ఇది భాషా సమస్యలాగుంది, భాషా వివక్షతలాగుంది, లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ లాగుంది. బికాస్ దేర్ విడోస్ వేర్ నెగ్లెక్టెడ్ ఇన్ ద డైలీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్. దే వర్ బీయింగ్ నెగ్లెక్టెడ్. చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం. యేసు అనుచరులు, యేసును అనుసరించే వారి సంఖ్య పెరుగుతుంది. ఆ రోజుల్లో గ్రీకు భాషలో మాట్లాడే యూదులు హీబ్రూ భాషలో మాట్లాడే యూదులతో మా వితంతువుల్ని ప్రతిరోజు చేసే దానాల విషయంలో సరిగ్గా చూడటం లేదు అని తగువ పెట్టుకున్నారు, గొడవ పెట్టుకున్నారు. కలహప్రియులు వాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో తేడాలు వచ్చాయి. ఎవరు గొప్ప అనేది కాదు. అసలు మా విధవరాండ్లని, మా స్త్రీలను బాగానే చూస్తున్నారు మీరు, మా విధవరాండ్ల మీద మీకు చిన్న చూపేంటి? విధవరాండ్లు అంటే విడోస్. ఆ విడోస్కి మళ్ళీ మతాన్ని ఆపాదించడమో భాషను ఆపాదించడమో చేయొద్దు. ఎందుకు ఈ వివక్షత? ఎందుకు సమానత్వం లోపించింది? వై ద ఈక్వాలిటీ వాస్ ఎస్టింగ్విష్డ్? సమానత్వం ఎందుకు సంహరించబడింది? క్రీస్తులో మనందరం ఒకటే కదంటండి. అప్పుడు విధవరాండని, భర్తలు కలిగిన వాళ్ళని, భర్తను కోల్పోయిన వాళ్ళని, భర్తను కలిగిన వాళ్ళని వివక్షత దేనికి? వాళ్ళ పక్షాన మాట్లాడేవాళ్ళు లేరనే కదా. తమలోని విధవరాండంలో చిన్న చూపు చూశారు. వాళ్ళకి ఆహారం తక్కువగా వేశారనో ఏదో సంథింగ్ జరిగింది, మనకు అక్కడ రాయబడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, మనం ఇచ్చిన టైటిల్ శిష్యత్వపు ఉద్యమం, ద రివైవల్ ఆఫ్ డిసైపుల్షిప్, ద రివైవల్ అమాంగ్ ద డిసైపుల్స్. ఇక్కడ శిష్యులు అనే మాటకి ఎన్ఎల్టి, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, దాంట్లో బిలీవర్స్ అని ఉపయోగించారు. ఆ దినముల్లో విశ్వాసుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు, ఆ దినములలో విద్యార్థుల సంఖ్య, నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు, ఎక్కడ పెరుగుదల ఉందో అక్కడ సమస్యలు కూడా వస్తాయి. ఆ పెరుగుదల వచ్చినప్పుడు, సమస్యలు వస్తున్నప్పుడు, ఆ సమస్యలు అధిగమించినప్పుడు ఆ పెరుగుదల మరింత అధికంగా మారుతుంది. గ్రోత్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. స్తోత్రం. యూదులు సనగసాగిరి. యూదుల అపోస్తలుల దగ్గరికి వచ్చి, సార్ ఏంటి సార్ ఇది, మేము ఆస్తిపాస్తులు అమ్ముకోలేదా, మీ పాదాల దగ్గర పెట్టలేదా, ఏంటిదంతా, ఏంటి తేడా, ఈ మాత్రం తేడాలు ఉంటాయి అని మాకు తెలిసింటే యూదా మతంలో ఉండేవాళ్ళం కదా, గ్రీకు మతాల్లోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. మనలో తేడాలను బట్టి అనేకులు కొత్తవారు ప్రభువులోకి రాలేకపోతున్నారు. మీలో ఏంటండి ఇన్ని డినామినేషన్లు ఏంటండి, మా మతంలో అనుకుంటే అమ్మో మా మతంలో కన్నా మీ దగ్గర ఎక్కువ ఉన్నాయిగా, వాళ్ళకి వీళ్ళకి పడదు, ఆ చర్చ్ వాళ్ళకి ఈ చర్చ్ వాళ్ళకి పడదు, అందరూ కొలిచేది ఒకే దేవుణ్ణి, అందరూ ప్రార్థించేది ఒకే దేవుణ్ణి, అందరూ చదివేది ఒకే వాక్యం, అయినప్పటికీ ఇన్ని రకాల చర్చలు ఏందండి కాదా. క్యాథలిక్, ప్రొటెస్టెంట్ అనే వర్గాలే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ వర్గాల కన్నా అధికంగా ప్రొటెస్టెంట్లు వేల కొలదిగా డినామినేషన్లు ఏర్పడలేదా? ఏంటిదంతా? వాళ్ళు అడుగుతున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్పగలం? మీలో మీకే ఐక్యత లేదండి, మీరు మాకు చెప్పేదేంటి? మీలో విభజన ఉంది, మీలో డివిజన్స్ ఉన్నాయి. మీరు డిసిప్లిన్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? మీరు యూనిటీ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అవును, మనలో విభజనలు, విభేదాలు పెట్టుకొని ఐక్యంగా ఉండండి అనే పెద్ద మనిషి తరహా మాట్లాడడం, సూక్తులు వల్లించడం దెయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉంటుంది. అనగా ఓ దుర్మార్గుడో, ఓ దుష్టుడో, నీచుడో మంచి మాటలు చెప్తున్నారు అనుకోండి, దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటారు. దెయ్యాలకి వేదాలకి సంబంధం లేదు, వేరే విషయం. స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయము శిష్యత్వపు ఉద్యమం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే
హీలింగ్ రివైవల్ అని చెప్పాను. స్వస్థత ఉద్యమం జరిగింది ఆది సంఘంలో. అంతేకాదు శిష్యత్వపు ఉద్యమం జరిగింది. స్వస్థత రంగములో ఒక రివైవల్ జరిగింది, ఒక రిఫార్మేషన్ జరిగింది. అలాగే శిష్యత్వపు రంగములో ఆ ప్రాసెస్లో ఒక రివైవల్ వచ్చింది. ఒకవేళ మన సంఘాల్లో రావాల్సిన ఉద్యమం ఏదైనా ఉంది అంటే పశ్చాత్తాపపు ఉద్యమం. మన సంఘాల్లో రావలసినటువంటి ఉద్యమం లేదా ఉద్యమం ఏదంటే పరిశుద్ధతకు సంబంధించినటువంటి ఉద్యమం. మన సంఘాల్లో ఏదైనా ఉద్యమం రావాల్సి ఉందా అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాల ఉద్యమం కాదు, కానీ ప్రభు వాక్యాన్ని చదవాల్సినట్టు ఉద్యమం రావాలి. వి నీడ్ రివైవల్. న్యూ రివైవల్స్ హ్యాస్ టు కమ్. రావాలి. న్యూ రిఫార్మేషన్స్ షుడ్ టేక్ ప్లేస్. ఇప్పుడున్న స్థితి చాలదు, ఇప్పుడున్న స్థాయి చాలదు, ఇప్పుడున్న అనుభవాలు చాలవు. మనం ఎంతసేపటికి చీలమండల లోతులోనే ఉన్నాం. మోకాళ్ళ లోతుకు రాలేదు, నడుగు లోతులోకి రాలేదు, ఈదవలసినంత లోతులోకి రాలేదు. వీ షుడ్ గో డీపర్. మన ధోరణులను లోపలికి నడిపించాలి. మన ఆత్మీయ ధోరణుల్ని ఆత్మీయ జీవితంలో ఆత్మీయ రంగంలో ముందుకు నడిపించాలి. స్తోత్రం. శిష్యత్వపు జీవాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన ఇంకా హెచ్చవలసి ఉన్నది, నేను ఇంకా తగ్గవలసి ఉన్నదని దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ కాంటెక్స్ట్ని బట్టి హీ షుడ్ ఇంక్రీజ్ మోర్, ఐ షుడ్ డిక్రీజ్ మోర్. దేవుని స్తోత్రం. 26వ వచనంలో రాయబడిన మాట, యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ వచనం. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, వారు యోహాను దగ్గరికి వచ్చి, బోధకుడా, గురుగారు, యోర్దానుకు అవతల నీతో కూడా ఉండును, నీ ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్టిజం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారు. అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. స్తోత్రం. 4వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే, యోహాను కన్నా బాప్తిజం ఇచ్చి యోహాను కన్నా, యేసుకు బాప్తిజం ఇచ్చి యోహాను కన్నా యేసు ఎక్కువ మందిని, ప్రైజ్ గాడ్, చాలండి. యోహాను కన్నా ఎక్కువ మందిని, యోహాను కన్నా ఆలస్యంగా ఆరంభించినప్పటికీ కూడా ఎక్కువ మంది శిష్యులను తయారు చేసుకుంటున్నాడు. 12 మంది శిష్యులతో ఆగిపోలేదు. హీ వాజ్ మేకింగ్ మోర్ డిసైపుల్స్. ఇంకో 58 మంది దాకా వెళ్ళిపోయాడు. 70 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. వాళ్ళని 35 టీమ్స్గా పంపించాడు. 35 2లో 70 కాబట్టి అలా టీమ్స్గా పంపించాడని మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. ఒకటి, ఆయన ఎవరు ఈ శిష్యులంటే ఆయన హెచ్చించిన వారు. యోహాన్ చెప్పాడు, నా సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీ జెలసీ. నేను అసూయను నేను ఫీల్ కావడం లేదు, నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. శిష్యత్వపు ఉద్యమంలో శిష్యులు ఆయన మయంపరుస్తారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. 4వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో అదే జరిగింది. అందరినీ అనేకులను ఆకర్షించుకున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో లోకము ఆయన వెంట పోతుంది, ఆయన ఆకర్షించుకుంటున్నాడు. స్తోత్రం. శిష్యులు అనగా ఆకర్షించబడిన వాళ్ళు, శిష్యులు అనగా ఆయన్ను హెచ్చించేవాళ్ళు. స్తోత్రం. భౌతిక గురువు కన్నా ఆత్మ సంబంధమైన గురువును ఎక్కువగా హెచ్చించేవాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 14వ వచనం. ప్రజలు వారిని గణపరచుచుండిరి, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఇక్కడ రాయబడింది వారు మరి ఎక్కువగా విశ్వాసులయ్యారు. దే బికమ్ మోర్ బిలీవర్స్. ఇక్కడ రాయబడింది వారు శిష్యులయ్యారు. విశ్వాసులు శిష్యులు అవుతున్నారు. చాలే ఊరిని నమ్మకం పెట్టుకొని 4 మాటలు వింటూ ముందుకు సాగిపోతే సరిపోతుంది. నో, వీ హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు మేక్ అనదర్ స్టెప్. మేము శిష్యత్వంలోకి రావాలి, తర్వాత సేవకత్వంలోకి వస్తారు, అది వేరే విషయం. విశ్వాసత్వంలో నుంచి శిష్యత్వంలో నుంచి సేవకత్వంలోకి అనగా వాళ్ళ ఆలోచన మారింది. 5వ అధ్యాయం 13వ వచనంలో వాళ్ళు కలుసుకోవడానికి, కడమ వారితో కలుసుకోవడానికి, అపోస్తలులతో కలుసుకోవడానికి, ఆ ఉద్యమంలో కలుసుకోవడానికి వెనకాడిన వాళ్ళు, వెనకంజ వేసిన వాళ్ళు, భయపడిన వాళ్ళు, పిరికి వాళ్ళు, వాళ్ళ ఆలోచన మారింది.
శిష్యులనగా ఆయనను హెచ్చించేవారు, శిష్యులనగా ఆయన చేత ఆకర్షించబడిన వారు, శిష్యులనగా ఆలోచనలు మార్చుకున్నవారు. 4వది అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమైంది, శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. 6వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుల సంఖ్య విస్తరించింది అని రాయబడింది. 7వ వచనంలో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించింది. మీరు ఫలించాలని ప్రభు చెప్పాడు, మీరు బహుగా ఫలించాలి అని చెప్పాడు. ఫలించడం, బహుగా ఫలించడం, 30 ఫలించడం చాలదు, 60 ఫలించడం చాలదు, 100 రెట్లు ఫలించాల్సిన అవసరం ఉంది. 100-fold హార్వెస్ట్ను మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 4వ విషయం, వారు ఆయన వాక్యాన్ని, సత్యాన్ని విన్నవారు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన వారు, వారి జీవితాల్లో వాక్యము ప్రబలమైంది. యాజకుల్లో అనేకులు విశ్వాసానికి లోబడ్డారని రాయబడింది. దేవుని స్తోత్రం. శిష్యత్వపు ఉద్యమములో, ఆది సంఘములో జరిగిన శిష్యత్వపు ఉద్యమములో శిష్యులు ఆయన్ని హెచ్చించారు. స్తోత్రం. శిష్యులు ఆయన చేత ఆకర్షించబడ్డారు, శిష్యుల ఆలోచన మార్చుకున్నారు, శిష్యులు ఆయన వాక్యాన్ని విన్నారని మనం చెప్పుకున్నాం. ఇట్టి శిష్యత్వపు ఉద్యమం మన స్థానిక సంఘాల్లో కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.